ఓకే. నేను ఎవడో తెలుసా అసలు నీకు? తెలుసు యూట్యూబర్‌వి. యూట్యూబర్ గా నీకు తెలుసా? యాక్టర్ గానే తెలుసు. నువ్వు అడిగే క్వశ్చన్ ముందు నేను మెగా ఫ్యాన్ అని అందరికీ తెలిసి నువ్వు నాకు ఆ క్వశ్చన్ వేస్తున్నావు అంటే నిన్నేమనాలో నాకు అర్థం కాదు. ప్రపంచంలో 100 మంది హీరోల సినిమాలు ఏకదాటిగా ఒకే రోజు రిలీజ్ అయినా నేను ఫస్ట్ చూసేది చిరంజీవి గారి సినిమానే చూస్తా. ఏ స్వామి ఇలాగ అయిపోయావు? అసలు నా ప్రాణం నా ఊపిరి అంతా కూడా ఆయనే. అలాంటిది అసలు నేను ఇండస్ట్రీకి వచ్చిందే ఆయన ఇన్స్పిరేషన్ తో. నువ్వు ఫస్ట్ ఒకరికి ఏమైనా యూట్యూబర్ లాంటి క్వశ్చన్ చేస్తే ఆయన ఎవడైనా తెలుసుకో. నీకు కూడా తెలియకపోతే ఏంట్రా కాళీచర్ ఇన్ని సంవత్సరాలు అయ్యింది ఈయనకి కూడా తెలియట్లేదు. సరేలే అడగండి ఇప్పుడు. సినిమా గురించి ఏం చెప్తారు బ్రదర్? సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అవుతుంది బ్రదర్. ఎందుకంటే శంకర్ గారికి చాలా 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 అవసరం ఇది హిట్ ప్రెజెంట్. ఆయన సినిమాలు చాలా ఫ్లాప్ లో ఉన్నాయి, చాలా మంది అని అంటున్నారు. ఫ్లాప్ లో లేవు. ఆయన సినిమా ఒకటే ఫ్లాప్, భారతి 2 ఒకటే. ఎందుకంటే అది చాలా చాలా మంచి సినిమా అని టచ్ చేశారు వాళ్ళు. బేసిక్ గా సినిమాని టచ్ చేయకూడదు. భారతీయుడు అనే సినిమాని టచ్ చేయకుండా ఉండుంటే బాగుండు. అది టచ్ చేసి పార్ట్ 2 తీయడం వల్ల అది ఫ్లాప్ అయ్యింది. సో అంతే తప్ప శంకర్ గారికి ఏదో దానిలో ఉన్న టాలెంట్ తగ్గిపోయింది అన్నట్టు మీరు మాట్లాడకండి. ఒకే ఒక్కడు, ఒక జెంట్లమ్యాను, అపరిచితుడు, నెక్స్ట్ ఇంకోటి ఉంది భారతీయుడు. ఈ 4 సినిమాలు ఏ రేంజ్ లో అయితే ఆ రోజుల్లో ఆడాయో అంతకు మించి గేమ్ చేంజర్ ఉంటుంది. అయితే ఇంకో విషయం ఏంటంటే ఆ ఊపు అయితే ఉండదు. దానికి రీజన్ ఏంటంటే పుష్ప 2 దానికి చేసిన ఇన్సిడెంట్ వల్ల నెక్స్ట్ నాకు తెలిసి బెనిఫిట్స్ వాళ్ళు ఉండకపోవచ్చు. ఉండవు, ఒకవేళ లేదు ఏమీ లేదు. ఎందుకంటే రిస్క్ తీసుకోరు. సో మీరు థియేటర్కి వెళ్ళి చూసుకోవాలి. పుష్ప 2 వల్ల పుష్ప 2కి ఎఫెక్ట్ కాదు, కానీ దాని తర్వాత వచ్చిన చాలా సినిమాలకి ఇది ఇంపాక్ట్ పడుతుంది. దానికంటే రేపొద్దున అలాంటి ఈవెంట్లు జరుపుకోవాలన్నా బెనిఫిట్ షోలు వేయాలన్నా ఇవన్నీ చాలా కష్టము. సో ఆ ఎఫెక్ట్ ఏమైనా సరే గేమ్ చేంజర్ మీద ఉంటది తప్ప కలెక్షన్స్ పరంగా ప్రాబ్లం లేదు. నీకేమైనా షుగర్ ఉందా? మరి నేను ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అది విని టాపిక్ ఏం కాదు, ఇంక్లూడింగ్ గేమ్ చేంజర్ కోసమే కదా. బెనిఫిట్ షో వేస్తావా గేమ్ చేంజర్ కి చెప్పు? నువ్వు వేస్తావా? అంటే మరి అదే కదా బ్రదర్. ఇప్పుడు గేమ్ చేంజర్ మీద ఇంపాక్ట్ పడుతుందని నేను అదే చెప్తున్నా. టాపిక్ డైవర్ట్. నేను స్వాతి రెడ్డి కోసం మాట్లాడట్లేదు, అక్కడ కేక్ కట్ చేసింది కదా. ఇప్పుడు చెప్పు, అడుగు. నేనేం అడగను స్వామి, నాకెందుకు ఆ రిస్క్. నేను మంచిగానే చూసుకుంటాను. రాజమౌళి గారు రామ్ చరణ్ ఫస్ట్ టైం తండ్రి కొడుకుల పాత్రలో 2 వేరియేషన్ లో చేస్తున్నాడు. ఎలా ఉండబోతుంది? మనం నేను ట్రైలర్ అంటాను, కొంతమంది టేజర్ అంటారు. నిజంగా టేజర్ అంటే 30 seconds ఉండాలి. బేసిక్ గా దాన్ని ఎంత డ్రాగ్ చేశారు అంటే బేసిక్ గా టేజర్ కాదు ట్రైలర్ అనే నేను అనుకుంటా. ట్రైలర్ లోనే చూపించారు. ట్రైలర్ లో చూపించారు లుక్ గానీ పెర్ఫార్మెన్స్ గానీ చాలా కొత్తగా అనిపిస్తుంది. నాకు తెలిసి రామ్ చరణ్ గారికి వచ్చిన సినిమాలో ది బెస్ట్ మూవీ అవ్వచ్చు, డిఫరెంట్ మూవీ అవ్వచ్చు. బెస్ట్ మూవీ చెప్పలేము కానీ డిఫరెంట్ మూవీ అవుతుంది. ఎందుకంటే ది బెస్ట్ మూవీ ఉన్నాయి, రంగస్థలం ఉంది, మగధీర ఉంది. సో ఇది ఒక డిఫరెంట్, ఆ కోవకు చెందిన ఇది ఒక డిఫరెంట్ మూవీ అని మాత్రం నాకు అనిపిస్తుంది. ఓకే అన్న, రాజమౌళి గారితో హిట్ కొట్టిన ఏ హీరోకైనా నెక్స్ట్ డైరెక్టర్ తో వర్క్ చేస్తే ఫ్లాప్ పడుతుంది అనే సెంటిమెంట్ ఒకటి ఉంది. అవును. సో అది మళ్ళీ రిపీట్ అవుతుంది అనుకోవచ్చా? నువ్వు ఏ ఊర్లో ఉన్నావు? నేను హైదరాబాద్ లో ఉన్నావు. ఇప్పుడు రాజమౌళి త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ సినిమా ఏది రిలీజ్ అయింది? నేను అడిగిన సమాధానం ఏది? ఏ సినిమా రిలీజ్ అయింది? ఆచార్య రిలీజ్ అయింది, దిష్టి పోయింది కదా. మరి ఇది ఇంక వేరు. దేవరా అంటే మరి ఆయన 4-5 సినిమాలు చేశారు, హిట్ అయింది. ఫ్లాప్ టాక్ 2 వచ్చాయి బ్రదర్. డిబేట్ టాక్ వచ్చింది దానికి, అవునా? అది కూడా అందుకే అంటున్నా, అది కూడా డిబేట్ టాక్ వచ్చింది. సెంటిమెంట్ నమ్మకపోవడం కాదు. ఇక్కడ రీజన్ ఏంటంటే ఏం లేదు బ్రదర్. ఎందుకు రాజమౌళి గారి సినిమాల తర్వాత వచ్చే హీరో సినిమాలు ఎందుకు ఫ్లాప్లు అవుతున్నాయి అంటే రాజమౌళి గారి సినిమా అనేది అక్కడ పెట్టేసి ఉంటాడు ఆయన. ఆ నెక్స్ట్ వచ్చే సినిమా కూడా ఆ రేంజ్ లోనే ఊహించడం వలన మనకు అక్కడికి రీచ్ అవ్వకపోతే అది ఫ్లాప్ అంటారు. అంతకు మించి ఇక్కడ ఏమి కొంపలు మునిగిపోవు. అయితే ఆచార్య రావడంతో అక్కడికి అది అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తారు తెలిసిన, బేసిక్ గా చెప్పాలంటే మీరు త్రిబుల్ ఆర్ తో కంపేర్ చేయరు. ఇప్పుడు వస్తున్న గేమ్ చేంజర్ ఆచార్యతో కంపేర్ చేస్తారు. ఆచార్య కంటే బాగుంటది కదా, ఎందుకంటే అది ఫ్లాప్ అయింది, ఇది హిట్ అవుతుంది అంతే. త్రిబుల్ ఆర్ ని మర్చిపోయారు కాబట్టి అది ప్రాబ్లం లేదు. ఓకే, గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ కి కార్యాద్వాని జోడీ ఎలా ఉంది? వాళ్ళిద్దరి మధ్యన ఎలా ఉందో సినిమా గురించి చెప్తున్నప్పుడు సినిమా హీరో దాంట్లో ఇద్దరు చూపించారా? నువ్వు ఫీల్ అవుతాడు, నేను ఎలాగే మాట్లాడతాను. నువ్వు వాళ్ళకి ఏడుస్తూ మాట్లాడితే నేను మాత్రం నా వల్ల కాదు. వాళ్ళిద్దరు ఎలాగో స్క్రీన్ గేమ్ చేంజర్ అనే స్టోరీని పవన్ కళ్యాణ్ తో తీద్దామని శంకర్ గారు అనుకున్నారు. కానీ దిల్ రాజు గారు వచ్చేసి పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నాడు, రామ్ చరణ్ తో తీద్దామని కన్విన్స్ చేసి రామ్ చరణ్ తో తీశారు. ఒకవేళ
పవన్ కళ్యాణ్ చేస్తుంటే ఎలా ఉండేది? ఇది ఇది ఎవరు చెప్పారు? రియల్ గా జరిగింది. నిజంగానా? ఆ, ఆ, ఆ. ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే బేసిక్ గా గేమ్ చేంజర్ ఆయనే కదా, పేరు ఆయనదే. డిప్యూటీ సీఎం గా గేమ్ చేంజర్ లాగా మారారు. అవును. రియల్ గా ఆ సినిమా చేసి ఇదే నేమ్ పెట్టుంటే ఎలా ఉండేది అసలు? అదిరిపోతుంది, ఇంకా కలెక్షన్స్ అదిరిపోతుంది. ఓపెన్ గా అయితే మనం చెప్తాం, రామ్ చరణ్ కన్నా పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ వేరే కదా. సో ఆయన క్రేజ్ కి ఇలాంటి సినిమా పడితే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. నాకు గంగతో రాంబాబు సినిమా చాలా ఇష్టం. నీ చాలా సార్లు నాకు బోర్ కొట్టినప్పుడల్లా గంగతో రాంబాబు వేసి నేను ఆ సినిమా చూస్తుంటా. ఏది ప్రకాష్ రాజ్ గారికి వేసే క్వశ్చన్స్ ఉంటాయి వాకింగ్ చేసి వచ్చిన తర్వాత, అది నేను చాలా ఎక్కువ సార్లు చూస్తుంటా. అలాంటిది నాకు తెలిసి పొలిటికల్ లీడర్ గా పవన్ కళ్యాణ్ గారికి లేదు కాబట్టి ఈ సినిమా ఇంకా చాలా బాగుంటది. సార్ ఓవరాల్ గా ఏదైనా తండ్రి కొడుకులే కదా, ఎవరైనా మెగా ఫ్యామిలీ కదా. థ్యాంక్ యూ నేను అడగడానికి. అదే సార్.